హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే 10 రోజుల పాటు నిల్వ ఉండే చిత్రాన్నం పులుసు అయితే చేసి చూపిస్తానండి. ఇది 10 రోజులు అయితే నిల్వ ఉంటుందని చెప్తున్నాను, కానీ ఇది చేసిన వెంటనే 2-3 డేస్కే కంప్లీట్ చేసేస్తారు. అంత టేస్ట్ బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చిత్రాన్నం పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే వాటికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి. ముందుగా అయితే మనం చిత్రాన్నం పులుసు కోసం మసాలా రెడీ చేసుకోవాలి. వాటికైతే ఏం కావాలో చూద్దాము. వెల్లుల్లిగడ్డ రెబ్బలు, అల్లం, మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, పసుపు, సాల్ట్. నెక్స్ట్ పోపు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగా మనం నిమ్మకాయల నుండి తీసుకున్న నిమ్మరసం, పోపు కోసం ఆయిల్. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ అయితే పట్టేసానండి. మరీ ఫైన్ పేస్ట్గా వద్దు, కొద్దిగా కచ్చాపచ్చాగా కొట్టుకుంటే బాగుంటుంది. వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇలాగే పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేయాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ముందుగా పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, మంచి కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే కరివేపాకు వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను అయితే వేసుకుందాము. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా బాగా మగ్గాలి. ఇదైతే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్నైతే కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసుకుందాము. నిమ్మరసం అనేది మీరు చూసి యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ కావాలంటే తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే చిత్రాన్నం పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక
ఒక్కసారి చిత్రాన్నం పులుసు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.